శ్రీమాత్రే నమః. శుక్ర ట్రాన్సిట్. శుక్రుడి బలంతో ఈ రాశుల వాళ్లకు సుఖ సంతోషాలు. 2026లో ఊహించని లాభాలు, ధనయోగం, భోగ భాగ్యాలకు, శృంగారానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు జనవరి 12 నుంచి పూర్తిగా 3 నెలల పాటు మార్చి ఆఖరి వరకు మకర, కుంభ, మీన రాశుల్లో బలమైన సంచారం చేయబోతున్నారు. ఈ రాశి మార్పు వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభరాశుల వారు అందలాలు ఎక్కబోతున్నారు. కొత్త సంవత్సరం మొదటి 3 నెలలు వీరికి ఆర్థికంగా, కెరియర్ పరంగా బలమైన పునాదులు పడబోతున్నాయి. శుక్రుడి బలం మరింతగా పెరగడానికి శుక్రుడికి ప్రదక్షిణలు చేయటం, వజ్రపు ఉంగరం ధరించడం, కందులు దానం చేయడం మంచిది. తరచూ లలిత సహస్రనామ స్తోత్ర పఠనం చేయడం కూడా చాలా మంచిది. ముందుగా వృషభ రాశి. వృషభం. ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేయడం వల్ల సుమారు 3 నెలల పాటు జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలతో పాటు ఇతరత్రా కూడా బాగా అనుకూలంగా సాగిపోతాయి. ప్రాధాన్యం, ప్రభావంతో పాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. రెండవది మిథున రాశి. మిథునం. ఈ రాశి వారికి పంచమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విలాస జీవితం అలవాడుతుంది. జీవన శైలి మారిపోతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. తర్వాతది కన్యా రాశి. కన్య. ఈ రాశి వారికి అత్యంత శుభుడైన శుక్రుడు 5, 6, 7 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఏడాది మొత్తానికి కావలసిన ఆదాయం ఈ 3 నెలల్లోనే సమకూరుతుంది. ఈ రాశికి శుక్రుడు ధన భాగ్యాధిపతి అయినందువల్ల రాజయోగాలు, ధనయోగాలు ఎక్కువగా కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ వాహన యోగాలు పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. తర్వాతది తులారాశి. తుల. రాశ్యాధిపతి శుక్రుడు అనుకూల రాశుల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ధనయోగాలు, విపరీత రాజయోగాలు కలుగుతాయి. తప్పకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి సంపద అందుతుంది. విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందే అవకాశం ఉంది. తర్వాతది మకర రాశి. మకరం. ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఉద్యోగ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఒక ప్రముఖ వ్యక్తిగా చలామణి అవ్వడం జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఆశించిన ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చివరగా కుంభరాశి. కుంభం. ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు త్వరలో అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ధనలాభాలు కలుగుతాయి. సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతాయి. తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార ఉద్యోగాల్లో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తండ్రితో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి అవకాశాలు మెరుగుపడతాయి. శుభం భూయాత్.